बीआरएस के वर्किंग प्रेसिडेंट के.टी. रामाराव ने आरटीसी मुलाजमीन की जारी हड़ताल की हिमायत करते हुए कहा कि इनके मुतालबात जायज़ है और हुकूमत को अपने इंतखाबी वादों के मुताबिक फौरी इक़दामात करने चाहिए। ख़ास तौर पर आरटीसी मुलाजमीन को सरकारी मुलाजमीन का दर्जा देने, पीआरसी, डीए और दीगर बकायाजात की अदायगी को यकीनी बनाया जाए। के.टी.आर. ने इल्ज़ाम लगाया कि कांग्रेस हुकूमत अपने वादों से पीछे हट रही है और अवामी मसाइल पर संजीदगी से तवज्जो देने के बजाय सिर्फ फंड्स की तकसीम तक महदूद है। उन्होंने मुतालबा किया कि आरटीसी बहरान समेत अहम उमूर पर काबीना में संजीदा गौर किया जाए ताकि मसाइल का हल मुमकिन हो सके। इसके साथ साथ के.टी.आर. ने कालेश्वरम प्रोजेक्ट और मौजूदा हुकूमत पर सख्त तनकीद करते हुए कहा कि इस मंसूबे के खिलाफ मनफी प्रोपागेंडा किया जा रहा है, जबकि हकीकत ये है कि इसके बाद ज़रूरी पैदावार और काबिल काश्त रकबे में नुमाया इजाफा हुआ, जो इसकी कामयाबी का सबूत है। पुन्नम प्रभाकर गाరు అంటే నాకు గౌరవం ఉంది। దయచేసి పున్నం ప్రభాకర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మీరు పని చేయండి, మేనిఫెస్టో చైర్మన్ మన శ్రీధర్ బాబు గారు, మన జిల్లా మంత్రి గారే, మేనిఫెస్టోలో 28వ పేజీలో ఏం రాసిండో ఆర్టీసీ కార్మికులకు ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు చూడాలని నా విజ్ఞప్తి। వారు అడుగుతున్నది 2.5 ఏళ్ల తర్వాత ఆర్టీసీ కార్మికులు పాపం ఓపిక పట్టిండ్రు। సగం టైం అయిపోయింది, మీకు సగమైంది, 60% ఒడిచిపోయింది, 3 బడ్జెట్లు ఒడిచిపోయినాయి। ఇక నువ్వు ఇప్పుడన్నా కనీసం ఆ మేనిఫెస్టోలో ఏం రాసిరో మీరు చదువుకోండి। మీ శ్రీధర్ బాబు ఏం రాసిండో పొన్నం ప్రభాకర్ అన్న చదువుకోవాలి, చదువుకొని మరి పొన్నం ప్రభాకర్ గారికి ఆర్టీసీ మంత్రి వస్తుందని చెప్పి ముందే కుట్రవన్నీ ఏమైనా చేసిండో శ్రీధర్ బాబు గారు నాకు తెలియదు, మేమైతే చేయలేదు। बीआरएस पार्टी ने रियासती हुकूमत पर आरटीसी मुलाजमीन के साथ धोखा करने का इल्ज़ाम आयद किया और कहा कि हुकूमत की मुसलसल लापरवाही की वजह से आरटीसी मुलाजमीन एहतजाज और हड़ताल का रास्ता इख्तियार करने पर मजबूर हुए। साबिक वजीर व बीआरएस के सीनियर रुकन असम्बली तलसानी श्रीनिवास यादव ने मीडिया से बात करते हुए कहा कि कांग्रेस पार्टी ने अपने इंतखाबी मंशूर में वादा किया था कि आरटीसी को हुकूमत में ज़म कर लिया जाएगा। रियासत में कांग्रेस हुकूमत को क़याम हुए 2.5 साल हो गए, लेकिन ताहाल ऐसा नहीं किया गया। इसके अलावा आरटीसी मुलाजमीन से किए गए दूसरे वादों को भी फरामोश कर दिया गया। श्रीनिवास यादव ने कहा कि हुकूमत आरटीसी मुलाजमीन की हड़ताल को ख़त्म करने संजीदा भी नहीं है। हड़ताल मुलाजमीन से बातचीत करने के बजाय दूसरे रास्ते इख्तियार किए जा रहे हैं। आरटीसी एक बावकार इदारा है और हज़ारों अफराद इससे वाबस्ता है। इसके बावजूद हुकूमत इस मसले को हल करने संजीदगी का मुजाहरा नहीं कर रही है। उन्होंने हुकूमत के रवैये की मजम्मत की और मुलाजमीन से इजहार यंगागत किया। ఆర్టీసీ వాళ్ళు 43,000 మంది ఉద్యోగులు, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కొంతమంది చనిపోయిన తర్వాత ఇప్పుడు 37,000 మంది ఉన్నారు। నిన్న వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్తుంది, మేమేదో వాళ్ళని రెచ్చగొడుతున్నట్ట వాళ్ళ సమయం పోతారా అంటే మనకు జ్ఞానం ఉండి మాట్లాడుతున్నా। రెండోది మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు, కేసీఆర్ గారు వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని, వాళ్లకు ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని గవర్నర్కి పంపించినాం। ఆ ప్రాసెస్ అంతా జరిగిపోయింది, అంతలో మా ప్రభుత్వం పోయింది, గవర్నర్ గారు క్లియర్ చేసి పంపించారు, అపాయింటెడ్ డే అనౌన్స్ చేయాలి। అది చేయకుండా కాలయాపన చేస్తూ మీరు ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు। ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ పెట్టారు, 4 ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు 4 డిపోలని వాళ్ళకు దారాదత్తం చేశారు। అంటే ఆర్టీసీ అనేది పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులకు, అసలు భారతదేశంలో ఆర్టీసీకి చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి। సేఫ్టీ మెజర్స్లో కానీ, సెక్యూరిటీ మెజర్స్లో కానీ సేఫ్గా మనం ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి, అంటే ఎలక్ట్రికల్ వెహికల్ను ఆర్టీసీ ఉద్యోగులకు నడిపేయడం చేత కదా, కండక్టర్గా పనికిరారా? అంటే వేరే రాష్ట్రాల నుంచి మీరు తెచ్చుకొని మీరు ఎలక్ట్రికల్ వెహికల్ నడిపిస్తారా? ఎలక్ట్రికల్ వెహికల్ని మీరు ప్రైవేట్ వాళ్ళు అంటే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోండి, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది దీనికేనా? రెండోది, మీ ఇచ్చిన మేనిఫెస్టోలా వాళ్ళకు హామీలు ఇచ్చారు, అది ఇంప్లిమెంట్ చేయమంటారు కదా, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించమంటారు, వాళ్ళకున్న పెండింగ్ డిఏలు ఇవ్వమంటుండ్రు, ఈ ప్రైవేట్ వాళ్ళని పక్కన పెట్టి మాకే హ్యాండ్ ఓవర్ చేయమంటారు, అది తప్ప?